భద్రం శ్రీకాంత్ రెడ్డి గారు విద్య అంటే వికాసం అని నమ్మి అందరికో ట్రిపుల్ ఎన్ఐడి ఎంబీబీఎస్ వచ్చిన వీరు తెలియలేని పేద మెరిట్ విద్యార్థులకి అండగా నిలవడమే భద్రం శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ధ్యేయం. 39 మంది విద్యార్థులు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వాళ్ళందరూ కలిపి 4,80,000 రూపాయల స్కాలర్షిప్ ఇప్పుడు మన దర్శన్ గారి చేతుల మీదుగా మీకు పంపిణీ చేయబడి ఉంటుంది. ముందుగా నేను కథం ఫౌండేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేమంతా ఆర్థికంగా డబ్బులు ఉన్న వాళ్ళమే కాదు. మా ప్రభుత్వ పాఠశాల ఏంటంటే కొంతమందికి ఉంది అపోహ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్య బాగాలేదు, అది బాగాలేదు అని. కానీ కార్పొరేట్ పాఠశాలలు ధీటుగా మా పాఠశాలలు సమాధానం చెప్తున్నాయి. అది మా మాటల ద్వారా కాదు, మా మార్కుల ద్వారా సమాధానం చెప్తున్నాయి. మెరిట్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్ ఇస్తూ వారిని ఆర్థికంగా చేయించుతున్న కథన ఫౌండేషన్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. Good morning everyone here. I am Vikram Santosh. I am from Nalbandagulam village. I topped my Kodak constituency by scoring 572 marks out of 600. I am really happy to share this with you. Before my board exams, Katram Foundation approached our student and announced 25k prize money for mandal topper. So from then, my headmaster and my class teacher and my school staff encouraged me very well, and we have shown up our maximum efforts for achieving this. And now we achieved this. I am very happy to share this with you. At last, I thank Katram Foundation for your contributions towards our poor students like us. Thank you everyone. ఇక్కడ అమెరికాలో ఉన్న వ్యక్తి తన యొక్క జన్మస్థలాన్ని మర్చిపోకుండా తన ఏరియాను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పేద పిల్లలు మన యొక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఉంటారు. అక్కడ కూడా ఆణిముత్యాలని పిల్లలు ఉంటారు. వారికి చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తే వారు కూడా చక్కని ఎడ్యుకేషన్ అంది మంచి భవిష్యత్తు కలిగించే విషయంలో దిగంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం చాలా భవిష్యత్తు. ఈ సందర్భంగా మా అనంతగిరి మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ పెద్దలు లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి కర్త క్రియ కత్రం ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి కూడా వారు మాతో సూచనలు సలహాలు ఇస్తుంటూ ముఖ్యంగా మన ముఖ్య అతిథి వివి లక్ష్మీనారాయణ గారికి స్వాగతం. 39 మంది విద్యార్థులు ఎవరైతే మండల టాపర్లు కానీ కాన్స్టిట్యున్సీ టాపర్లు కానీ వచ్చారో వారందరికీ మా కత్రం ఫౌండేషన్ తరఫున ఆర్థికంగా శుభాకాంక్షలు. వీళ్ళందరూ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు తప్ప ఇక్కడ పేదవాళ్ళంటే ఎవరూ లేదు. సో మిమ్మల్ని అందరినీ ఒక వేదిక మీద కూర్చోబెట్టి తలా 10,000 లేకపోతే నియోజకవర్గ టాపర్ 25,000 ఉండడానికి కారణం మీకు ఇది ఒక స్ఫూర్తి. నేను మీకు చెప్తాను, మీరు ఇంటర్ అయిపోయిన తర్వాత ఐఐటి కానీ ఎంబీబీఎస్ కానీ ఎన్ఐటి కానీ వీటిలో సీట్ వస్తే మళ్ళీ చెప్తున్నాను, మా ఫౌండేషన్ మిమ్మల్ని కంప్లీట్గా ఉచితంగా విద్యను సమర్పిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని లేకపోతే మా విద్యార్థులందరినీ శుభాకాంక్షలు తెలుపడానికి వచ్చిన మీకు ముఖ్యంగా మరొకసారి థ్యాంక్స్. జై హింద్. ఈరోజు కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తాను. అమెరికాలో ఉన్నా కూడా మా ఊరిని మరిచిపోను అన్న ఒక ఆలోచనతో ఈ చిన్నతనంలోనే గత 4 సంవత్సరాలుగా రోజు వారు చేస్తున్న కృషి అద్భుతం. అందరూ కేజీఎఫ్ అంటుంటారు సినిమా, కానీ కేసీఎఫ్ అన్నది ఇక్కడ నాకు చూసే అవకాశం దొరికింది. కాబట్టి 5 సూత్రాలు గనక మీరు పాటించగలిగితే 6 పేజీల పాఠాన్ని 3 పేజీల్లో రాయడం, సమయం పెట్టుకొని ప్రశ్నలు సాల్వ్ చేయడం, మనం తెలిసిన విషయాలు ఇతనికి చెప్పడం,
మన క్వశ్చన్ పేపర్ మనమే తయారు చేసుకునే స్థాయికి మనం ఎదగడం, మిస్టేక్ నోట్బుక్ అన్నది ఏర్పాటు చేయడం, ఈ 5 గనక మీరు చేయగలిగితే మళ్ళా ఈ సూపర్ 39 2 సంవత్సరాల తర్వాత ఇదే స్టేజ్ మీద మీ అందరినీ ఐఐటీలకు, ఎన్ఐటీలకు, మెడికల్ కాలేజీలకి పంపించే బాధ్యత శ్రీకాంత్ రెడ్డి తీసుకుంటాడు మీ అందరికీ. కాబట్టి ఈ 5 సూత్రాలు మీరు పాటించడని పిల్లలకు చెబుతున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం. కేసీఎఫ్ ఫౌండేషన్లో ఉన్న మిగతా సభ్యులు వారు చేస్తున్న ఈ కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళా 2 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇదే స్టేజ్ మీద మీ ర్యాంకుల పండుగలో మళ్ళా కలుద్దామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతాకి జై. వారి ఆధ్వర్యంలో శ్రీకాంత్ రెడ్డి గారు అమెరికాలో ఉంటారు. వారు తన మూల ప్రాంతమైన కోదాడ ప్రాంతాన్ని మర్చిపోకుండా ఈ ప్రాంతంలో గత 4 సంవత్సరాల నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకొచ్చింది. ఆ సమాజానికి మళ్ళా మనం తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని అది చిన్న వయస్సులో గుర్తించిన గొప్ప వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యాలు ఈరోజు ఈ కోదాడ నియోజకవర్గ పరిసరాలు జరుగుతున్న ఈ కార్యక్రమాలు చూసి ఇటువంటి శ్రీకాంత్ రెడ్డిలు ఎంతో మంది కావాలి రాష్ట్రానికి, దేశానికి అనిపిస్తుంది.